తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలంతా తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలకి వెళ్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు ఆ అవసరమే లేదు అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే తెల్లారితే కాంగ్రెస్ కండువానో కాషాయ కండువానో కప్పుకొని కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. అలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్లయితే కొంత అధ్వానంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కల్వకుంట్ల కవిత కేసుతోటి కొంత ఊపిరి సలపని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మరోవైపు పూర్తిగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా పార్టీ మారి అటు కాషాయ కండువానో లేకపోతే ఎక్కువగా కాంగ్రెస్ కండువానో కప్పుకుంటున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఎవరిని కూడా ఆపలేనటువంటి ఒక స్థితిలో కేసీఆర్ కేటీఆర్ ఉండిపోయారని కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే పూర్తిగా అసలు బీఆర్ఎస్ మొత్తంగా ఖాళీ అయ్యే పరిస్థితి కూడా అతి దగ్గరలోనే ఉందంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి వచ్చినా కానీ తీసుకోమని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు మేము ఏకంగా గేట్లు తెరిచేసాం, అసలు బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అయ్యి కాంగ్రెస్లో ఉంటుందనేటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొందంటే అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో అంతర్గతంగా, అటు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? విజయ్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత అధ్వానం కాదు, పూర్తి అధ్వానంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే మంత్రులుగా ఎంపీలుగా ఉన్నటువంటి వారందరూ ముఖ్యంగా అత్యంత సన్నిహితులుగా అనుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్కు సలహాదారులుగా ఉంటూ అత్యంత సన్నిహితంగా మిగిలిన వారు, కేటీఆర్కు సలహాదారులుగా ఉంటూ అత్యంత సన్నిహితంగా ఉన్నవారు, వీరంతా కూడా పార్టీ మారి ఇప్పటికే ఇటు కాంగ్రెస్లో కొంతమంది, బీజేపీలో కొంతమంది చేరడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు ఎవరైనా పార్టీ మారుతున్నారనే ఒక సందేశం తెలియగానే ఎవరైనా పార్టీ మారబోతున్నారు లేదా వేరే నేతను కలిసినారంటే వారి దగ్గరికి హుటాహుటిన పార్టీ ఒక అధిష్టానం అంతా కూడా హుటాహుటిన వాళ్ళకు కాస్త నచ్చజెప్పడానికి కావచ్చు, వాళ్ళను కొంచెం అలక మునిపించడానికి కావచ్చు, నేతలను పంపించేవారు, పార్టీ మారకుండా వాళ్ళను అడ్డుకట్ట వేసేదానికి అంతో కొంత ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు వెళ్ళిపోయినా సరే, ఎంతమంది వెళ్ళిపోయినా సరే ఉన్నవారే మాకు చాలు అనేటువంటి స్టేట్మెంట్ సైతం నిన్నటికి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వచ్చింది. ఎవరికి కూడా అలకబున్న వారిని పార్టీని చాపాలి, ఇక పార్టీని దాని పురోగతిని మనం కాపాడుకోవాలి, పార్టీని వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే మనం ప్రతిపక్ష హోదాలో పనిచేయాలి అనేటువంటి మెసేజ్ చేయడం కానీ, వారికి ధైర్యం చెప్పేవారు కానీ ఎవరు కూడా లేకపోవడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కల్పిస్తున్న విషయం. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత విషయంలోనే వారంతా కూడా పూర్తిగా నిమగ్నం. కుటుంబ పార్టీ అనేటువంటి ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చ ఉందో ఆ కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అనే దానికి ఇప్పుడు పార్టీలు మారుతున్న వారిని ఎవరిని కూడా అడ్డుకోకుండా కేవలం పూర్తిగా కవిత మీద మాత్రమే దృష్టి పెట్టేలాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇటు ఢిల్లీలోనే మకాం వేసి అక్కడే ఉండడం, పార్టీ మారుతున్నటువంటి వారు వారిని బుజ్జగించడం కానీ, వారిని అలకమండడం కానీ, పార్టీ మారకుండా ఆపడం కానీ ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదంటే వీళ్ళకు కేవలం పార్టీ కన్నా కుటుంబమే ఇంపార్టెన్స్ అనేటువంటి మెసేజ్ కూడా వెళ్తున్న పరిస్థితి. ఇక ఉద్యమకారులను ఇప్పటికే వాళ్ళు తెలుపుకున్నారు. తాజాగా ఇప్పటికిప్పుడు రంజిత్ రెడ్డి, మాజీ ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నట్టు రంజిత్ రెడ్డి చేవెళ్ళగా ఆయన అయితే పూర్తిగా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కేసీఆర్లతో అత్యంత సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఆయన సైతం పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక మొన్నటికి ఉన్న ఆరూరి రమేష్ ఆర్థిక లావాదేవీలు ఇంకేవో అనేటువంటి కొంచెం బహిరంగ మెసేజ్లు వచ్చాయి, బహిరంగంగా ఒక సమాచారం తెలిసింది. అయినా సరే ఆరూరి రమేష్ను కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మాట్లాడినా కూడా ఆరూరి రమేష్ కూడా కేసీఆర్ మాట లెక్క చేయకుండా ఆయన బీజేపీలో చేరడం జరిగింది. సో ఇక్కడ నేతలు ఇక్కడ అధిష్టానానికి విలువ ఇవ్వకపోవడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అధిష్టానం పార్టీ నుంచి వెళ్ళిపోయే వారికి విలువ ఇవ్వకపోవడం ఒకటి అనిపిస్తుంది. మొత్తానికి ఈ పార్టీలో కేవలం అహంకారం అనేది ఉండేది, ఈ పార్టీలో కుటుంబ పాలనే ఉండేది. కుటుంబ పాలన పుట్టిగా వాళ్ళకి నచ్చినట్టుగా వెలిగితేనే ఈ పార్టీలో కొనసాగాలని ఏదైతే ఎన్నాళ్ళు ఒక మెసేజ్, ఒక చర్చ ఏదైతే నడిచిందో దాన్ని ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. దాని ప్రభావం అంతా కూడా ఆ ఉదాహరణలన్నీ కూడా. సో
బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఇంత క్షీణించుకుపోతుందని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఇక ఎవరు ఉండకపోరు అని చెప్పొచ్చు. నిన్న ముఖ్యమంత్రి సైతం మీడియా చిట్చాట్లో దాదాపు ఇకపైన ఇన్నాళ్ళు 100 రోజుల పాలన కోసం ముఖ్యమంత్రిగా ఇక్కడ మచ్చలేకుండా పనిచేశాను, ఇప్పుడు నేను పిసిసి అధ్యక్షునిగా ఇప్పుడు నేను పనిచేస్తాను అనడం, మరోవైపు గేట్లు ఎత్తివేస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా ఉండరు అని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కావచ్చు, ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కావచ్చు, వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే ఇంకా మరికొందరు 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టచ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. రేపో మాపో వాళ్ళంతా కూడా పార్టీలో చేరడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాళ్ళంతా కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే వెళ్ళిపోయిన వారు, అలాగే వెళ్తా అనుకున్న వారు మొత్తంగా చూస్తే పార్టీ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. మరికొందరు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చేరలేదు. కేవలం ఒక్క నాగర్కల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే ఇటు బీఎస్పీ పార్టీ నుంచి పొత్తు అనేది తానే అనుకోవడం, ఇటు పార్టీ అధిష్టానం మాయావతి కూడా ఆయన తెలియకపోవడం, తర్వాత పొత్తులో భాగంగా సీట్లు కూడా తనే ఖరారు చేయడం, ఇవన్నీ తర్వాత మాయావతి దృష్టికి తీసుకెళ్తే తాను బీఆర్ఎస్తో పొత్తు ససేమిరా అని ఇటు మందలించినట్టుగా తెలుస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను. సో దాని కారణంగా ఆయన మొత్తం బీఎస్పీ పార్టీని వదిలి ఇటు బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వ్యక్తి ఒక పార్టీలోకి వస్తే దాదాపు కొంతమంది ప్రేరణ పొంది పార్టీలోకి రావాలి, కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా రివర్స్ అనుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు అనగానే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. అలాగే బీఎస్పీ నేతలు కూడా బీఆర్ఎస్తో పొత్తు అనేది మేము ఒప్పుకోమంటూ దాదాపు బీఎస్పీ నేతలు కూడా ఒప్పుకోయారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోనే ఆయన చేరిన నేపథ్యంలో ఎక్కువ మంది ఆయనను పార్టీలో ఉండకుండా పార్టీలోకి ఆయనకు వస్తే మాత్రం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొంతమంది పార్టీ నుంచి వీయడానికి కూడా కారణమయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు ఇటు చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. సో పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా పోటీ చేస్తారు, దాదాపు పనిచేస్తారు, ఎంపీ అభ్యర్థులకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని తెలిసింది. కానీ ఏ నియోజకవర్గం చూసినా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ టికెట్లు కొంతమంది నిరాకరించారు, కొంతమంది పని చేయమని సిట్టింగులు చెప్పిన నేపథ్యం, కొంతమంది మాత్రం ఇప్పుడు ఎంపీ సీట్ తెచ్చుకొని ఇప్పుడు నెత్తిన చేయబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఎమ్మెల్యేలు సహకరించకపోవడం, స్థానిక లోకల్ బాడీ పనిచేయకపోవడం, ఇదంతా కూడా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసం ముఖ్యమంత్రి గతంలో ఒక ఛాలెంజ్ అయితే చేశాడు, ఒక్క సీట్ అయితే మీరు గెలవండి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ కూడా ఇప్పుడు నిజమయ్యేలా అనిపిస్తుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితి కానీ బీఆర్ఎస్ ఉన్న వాతావరణం చూస్తే మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే ప్రసక్తే లేదనేటట్టుగా పూర్తిగా గ్రౌండ్స్ చూస్తే కనిపిస్తుంది. విజయ్. ఎస్ మహేందర్, అంటే సమీప భవిష్యత్తులో మరింత మంది చేరే అవకాశం ఉంది. అది వదిలేస్తే ఏదైతే బీఆర్ఎస్ అయితే పూర్తిగా అంటే ఒకవైపు కవిత కేసు తోటి, మరోవైపు ఏదైతే ప్రణీత్ రావు కేసు నడుస్తోందో, అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతలకు సహకరించాడనేటువంటి నేపథ్యంలో ఈ కేసుల నడుమ అంటే వీటితోటి ఇబ్బంది పడుతోంది. దీంతో అసలు ఎవరు నేతలు వేరే పార్టీల్లోకి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నా కానీ దాన్ని పెద్దగా పట్టించుకునేటువంటి టైం కూడా ఉండట్లేదేమో అనిపిస్తుంది. అంటే ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ ఏమో అటు ఢిల్లీ వెళ్ళి కవిత విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాడు, మరోవైపు కేసీఆర్ ఏమో అసలు పూర్తిగా ఉన్నటువంటి ఒక పరిస్థితి, మరోవైపు రాష్ట్రంలో ప్రణీత్ రావు కేసుతోటి అసలు ఈ అంశాన్ని పూర్తిగా వదిలేశారంటే ఎవరు వెళ్ళినా కానీ ఇంకా సైలెంట్గా ఉండేటువంటి ఒక పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్లో కూడా వినిపిస్తోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? మొత్తానికి ప్రణీత్ రావు అంశంలో అంతా కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఒక గొలుసు చర్యలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక మాజీ మంత్రి లింక్ అయి ఉండడం కనిపిస్తుంది. ప్రణీత్ రావు వ్యవహారంలో ఒక మాజీ మంత్రికి ఇప్పటికీ బిగుస్తుంది. ఆ మాజీ మంత్రికి తోడుగా పనిచేసినటువంటి ఎంటైర్ టీం అంతా కూడా ఇప్పుడు భయాందోళన ఉన్న పరిస్థితి, ఏ క్షణాన్ని ఏమవుతున్న పరిస్థితి. అలాగే లిక్కర్ కేసులో కవిత ఇప్పటికే అరెస్ట్ అయిన నేపథ్యం, ఆ కవితతో పాటు ముగ్గురు అక్కడే ఢిల్లీలో బందీలైన పరిస్థితి. ఒకరు అరెస్ట్ కాగా మిగతా ఇద్దరు కవిత తోడుగా బీఆర్ఎస్లో కీలకంగా వెళ్ళినటువంటి హరీష్ రావు కేటీఆర్ సైతం ఢిల్లీలో ఉండడం. ఇక ఇప్పుడు లిక్కర్ మార్ట్ ఏదైతే మద్యం సంబంధించినటువంటి హైదరాబాద్ లిక్కర్ మార్ట్ ఉన్నాయి, ఆ లిక్కర్ మార్ట్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లిక్కర్ స్కామ్లో దీంట్లో ఉండడం, అలాగే ఎంపీ సంతోష్ పేరు కూడా వినబడడం. సో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే అనేక గతంలో చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, అకృత్యాలు కావచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఏదైతే పదవిని దూరం చేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వీటన్నిటికీ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకున్న పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరుగా కూడా పార్టీని ఏదైతే
మొత్తంగా వాళ్ళంతా కూడా పార్టీలు మారితేనే వీరికి పరిష్కారం అన్నట్టుగా మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మా అనేటువంటి ఏదైతే కేసీఆర్ అన్నారో ఇక్కడ తప్పులు చేసిన వారు బీజేపీలో చేరితేనో ఇంకో పార్టీలో చేరితేనో పునీతులు అవుతారని ఆ రకంగా కూడా ఇప్పటికైతే తప్పులు చేసినటువంటి వారందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళే టచ్లో ఉన్నారు. ఇదంతా కూడా అధిష్టానం కూడా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం కొంత చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం అయితే మరీ ఘోరంగా అనుకోవచ్చు. ఇప్పటికే ల్యాండ్ కబ్జాలు కావచ్చు, లిక్కర్ వ్యవహారంలో కావచ్చు, దాంట్లో అన్నిట్లలో ఆయన ప్రావీణ్యత ఆయన అస్తం అనేది పెద్దగా కనిపిస్తుంది. సరే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీలో తనకు తాను చేరుతున్నారా లేక ఇవన్నీ వ్యవహారాల మధ్య మరి ఇటు పార్టీ అధిష్టానమే ఆయన్ని అక్కడ చేరమని చెప్తుందా? సో పార్టీలో మాత్రం ఎవరు కూడా అధిష్టానం చెప్పినా చెప్పకపోయినా బీఆర్ఎస్ పానే ఈ అక్షరాల పార్టీలో మాత్రం దాదాపు ఎవరు ఉండడానికి ఆసక్తి చూపడం లేదు, ఎవరు కూడా ఉండడానికి ఇష్టం లేదు. తమ తప్పులన్నీ కూడా బయటకు పడుతున్న నేపథ్యం ఒక్కొక్కరుగా అన్ని దిశలను అన్ని శాఖలు కూడా ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క మాజీగా పనిచేసిన మంత్రులు సైతం దీంట్లో పేరు రావడం అనేది సో మరి ఈ చేసిన ఈ ఘోరాలన్నిటి కూడా కప్పించుకోవాలంటే తమ పార్టీలో ఉండకపోవడం లేదా వాటికి రాజీనామా చేయడం లేక పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవడం ఇవే శరణ్యం అంటూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్లో కొనసాగుతూ మాత్రం ఇవన్నీ ఎదుర్కోవడానికి మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. ఆ రకంగా ఎవరు ముందు కూడా రావాలని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.